పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను తీవ్రంగా ఖండిస్తూ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రపురం, పటాన్చెరు, ఇంద్రేశం, ఇస్నాపూర్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇస్నాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎర్రోల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కేసీఆర్ పై జరుగుతున్న విచారణ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఆధారాలు లేని ఆరోపణలతో వేధింపులకు గురి చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. మిత్రులకు నమస్కారం. అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ధర్నాలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నమస్కారం. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల పాలనలో పాలన చేతగాక ఎట్లా డైవర్షన్ పాలిటిక్స్కు దారి వాళ్ళు వెతుక్కుంటున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు పథకాలు ఏదైతే వాళ్ళు వాగ్దానం చేసిరో అన్నిటినీ తుంగలో దొక్కి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పథకాలు ఎక్కడైతే ప్రజలు ప్రశ్నిస్తారో అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులైన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి ముఖ్యంగా హరీష్ అన్నను అణువున ప్రతిరోజు సతాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల దృష్టిని వాళ్ళ యొక్క చేతగాని పాలన మెప్పించి దృష్టి మళ్లించనికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది హైకోర్టు క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పటి కొన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకు పోతున్నాయా లేదా అనేది మీరు చూసుకోక, మీకు పాలన చేతగాక మీరు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి అన్న అంశాన్ని మర్చిపోయి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఒక తొత్తుగా అదే రకంగా ఢిల్లీకి బానిసగా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన దాని వెనకాల రేవంత్ రెడ్డి గారు ఈ మున్సిపల్ ఎన్నికల వెనకాల ఉన్నటువంటి ఒక కుట్రకోణం కనబడతా ఉన్నది. ఎన్నికలు రాగానే ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుకొస్తాయి. మీరు పంచాయతీ ఎలక్షన్లలో బొక్కబోర్లా పడ్డ పరిస్థితి చూసినాం, జనాలు చీగొట్టిన పరిస్థితి చూసినాం. మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ రాగానే కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. మీరు ఎన్ని డ్రామాలు స్టార్ట్ చేసినా మీ యొక్క పరిస్థితి ఈరోజు ప్రజలకు తెలిసింది. మిమ్మల్ని ఇంటికి పంపించే ప్రయత్నం ప్రజలు చేస్తూ ఉన్నారు అణువున ప్రతి క్షణం. మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడ్డా ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా మీకు ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడం, దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మున్సిపల్ ఎన్నికల్లో మేము కొన్ని ప్రశ్నలు ఇస్తూ ఉన్నాం. మీరు వేసిన ఈ 6 గ్యారంటీలు ఏమైనాయో ప్రజలకు ఒకసారి వచ్చే ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రజలకు వివరించండి. మీ తులం బంగారం ఏమైంది? మీరు ఇస్తా అన్న మహిళలకు 2500 ప్రతి నెల ఏమైనాయి? విద్యార్థినులకు స్కూటీలు ఎక్కడ పోయినాయి? వృద్ధాప్య పింఛన్లు ఎక్కడ పోయినాయి? ఒక్క వాగ్దానం కూడా మీరు పూర్తి చేయకుండా ఎక్కడైనా మనం ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను చూసాం. కొన్ని మాటలు చెప్పి బతికున్న వాళ్ళని మోసం చేస్తారు. ఈ కాంగ్రెస్ అయితే ఈ రేవంత్ రెడ్డి గారు, ఆ కాంగ్రెస్ మంత్రులు పుట్టిన పిల్లల కాడికి మొదలు పెడితే రిటైర్ అయిన ఉద్యోగుల దాకా, రిటైర్ అయిన ఉద్యోగులకు మీరు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యరు. కేసీఆర్ గారి హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పిల్లలకు న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు వచ్చేవి, అవి కూడా బంద్ చేసిర్రు. ఇప్పుడు మీరు సిగాచి కంపెనీలో ₹1 కోటి వాగ్దానం చేసి ఈరోజు దాకా పైసలు ఇవ్వలేదు. మీరు ఇంకెవరు నిడిచిపెట్టారు? నిరుద్యోగులను, రిటైర్ అయిన ఉద్యోగులను, పిల్లలను, విద్యార్థులను కలుషితమైన ఆహారం తిని చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మున్సిపల్ ఎలక్షన్లో వచ్చి మీరు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ చేసిన మోసపూరితమైనటువంటి వాగ్దానాలను మీరు వారు వచ్చినప్పుడు ప్రశ్నించండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక బాకీ కార్డు రిలీజ్ చేసింది. ఆ బాకీ కార్డులో ఉన్నటువంటి ప్రతి బాకీ ఓటు అడగనీకి వచ్చిన ఆ కాంగ్రెస్ నాయకులను, మంత్రులను, అభ్యర్థులను ఈ బాకీ చెల్లించిన తర్వాతనే మీకు ఓటేస్తామనే ఒక విషయం వాళ్ళకి అడగండి.
మీ ప్రభుత్వం ద్వారా ఈ వాగ్దానం చేసిర్రు కదా, ఇవి మాకు బాకీ చెల్లించండి, ఆ బాకీ చెల్లించినాకనే మీకు ఓటేస్తాం, లేకపోతే మీరు ఓటు అడగడానికి కూడా రావద్దని చెప్పి నిలదీయండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎంతమందిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఈ ప్రజల గుండెల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది, కారు గుర్తున్నది. మీకు కర్రు కాల్చి బాత పెడతారు, ప్రతి మున్సిపల్ పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తారని చెప్తూ మరొక్కసారి ఈరోజు ఈ రాక్షస ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మరొక తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది నువ్వు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే. ఆ తెలంగాణ వదిలిపెట్టి ఆంధ్రాలో లేకపోతే ఢిల్లీలో షెల్టర్ తీసుకోవాల్సి వస్తుంది నువ్వు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.